అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా 10th క్లాస్కు మ్యాథమెటిక్స్ వీడియోస్తో పాటు సోషల్ స్టడీస్ సంబంధించిన వీడియోస్ కూడా మనం వదులుతున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా మనం హిస్టరీ క్లాసెస్ చెప్తున్నాం. సో ఇప్పుడు హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. వీడియో నెంబర్ 7, హిస్టరీ క్లాస్ వీడియో నెంబర్ 7. మీకు ప్లేలిస్ట్లో మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో రియల్ నెంబర్స్, మ్యాథ్స్ సంబంధించి రియల్ నెంబర్స్ అన్నీ ఒక చోట ప్లేలిస్ట్ కొట్టినంటే రియల్ నెంబర్స్ అంతా ఒక చోట కనబడతాయి. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ వీడియోస్ అంతా ఒక చోట కనబడతాయి. అదేవిధంగా మన ప్రభుత్వ టీచర్ల కోసము టెట్ సంబంధించిన వీడియోస్ వదులుతున్నాము. అది కూడా టెట్ మీద క్లిక్ చేస్తారనుకోండి, ప్లేలిస్ట్లో టెట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక చోట వస్తాయి. మీరు అన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే అవసరమో అది చూసుకోండి. బట్ 10th క్లాస్ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ చూడండి. సోషల్ మీకోసమే చెప్తున్నాను. ఎందుకంటే సోషల్లో హిస్టరీ పరంగా కానీ జాగ్రఫీ పరంగా కానీ చాలామంది ఊరికే మార్కుల పరంగా తెచ్చుకున్నారు తప్ప సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఎందుకు ఉండాలా, మాకేం అవసరం సార్ అన్నారు. రేపు ఫ్యూచర్లో మీరు ఏ పోటీ పరీక్ష పోవాలన్నా ఖచ్చితంగా ఇవి రావాల్సిందే. ఆ ఉద్దేశంతో మీకోసము సోషల్ స్టడీస్ క్లాస్ కూడా చెప్తున్నాను. సో దయచేసి వినియోగించుకోవడం మర్చిపోవద్దు. సో మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో 7th వీడియో హిస్టరీ క్లాస్లో ద సాల్ట్ మార్చ్ అండ్ ద సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్. ద సాల్ట్ మార్చ్, సాల్ట్ అంటే మీ పేర్లో ఉంది ఉప్పు, సాల్ట్ మార్చ్, ఉప్పు సత్యాగ్రహం లేక ఉప్పు యాత్ర అంటాం. దీని పేరు ఉప్పు యాత్ర. అండ్ ద సివిల్ డిసోబీడియన్స్, సివిల్ శాసన ఉల్లంఘన. సో దీని పేరు ఉప్పు యాత్ర. ఉప్పు యాత్ర, శాసన ఉల్లంఘన, శాసన ఉల్లంఘన, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం. ఇదండి విషయం. ఇండియన్ హిస్టరీలో ఈ యొక్క మాట, ఏ మాట, ఉప్పు యాత్ర, సాల్ట్ మార్చ్, దీనికి ఇంకో పేరు ఉంది, దండి యాత్ర అంటాం. దండి యాత్ర చాలా ఇంపార్టెంట్ వర్డ్ హిస్టరీలో. ఇండియన్ హిస్టరీలో ఉప్పు సత్యాగ్రహము, ఉప్పు యాత్ర, దండి యాత్ర చాలా 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 ఇంపార్టెంట్. ఈ మాటలు అనేటువంటివి హిస్టరీలో. సో ఏంటి, సో మనకు తెలిసిన విషయమే, గాంధీ మహాత్ముడు ప్రజలందరినీ ఏకం చేయాలా, ఏమేం చేయాలా, ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమం వైపు మలచాలా అని ఆయన ఆలోచించగా కొన్ని డిమాండ్స్ ఆయన రాసుకున్నాడు. ఒక 11 డిమాండ్లు, 11 డిమాండ్స్. డిమాండ్లు ఆయన ఒక లెటర్ రాసి, అప్పుడు వైస్రాయ్ ఎవరున్నారంటే, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రభు ఉన్నాడు అప్పుడు. వైస్రాయ్ అంటే ఎవరండి, బ్రిటిష్ వాళ్ళ చేత నియమించబడినటువంటి, ఇక్కడ ఇండియాలో మన సంస్థానాలను చూసుకోవడానికి నియమించబడి పెద్ద అన్నమాట. ఈయనే మొత్తం పరిపాలన, భారతదేశంలో వాళ్ళ సంస్థానాలన్నీ చూసుకుంటూ ఉంటాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వ్యక్తి వైస్రాయ్. ఇంతకుముందు గవర్నర్ జనరల్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ ప్లేస్లో వైస్రాయ్స్ వచ్చారు. వైస్రాయ్ ఇర్విన్కు ఆయన ఒక లెటర్ రాశాడు. ఎప్పుడు, 1930 జనవరి 31, 1930 జనవరి 31 లోపల, 31వ తేదీన గాంధీ మహాత్ముడు వైస్రాయ్ ఇర్విన్కి 11 డిమాండ్లతో కూడినటువంటి ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. ఇవి ఖచ్చితంగా మీరు పరిష్కరించాలా, మా డిమాండ్స్ ఇవి అని చెప్పి ఆయన లెటర్ రాయడం జరిగింది. మరి ఆ 11 డిమాండ్లలో నేను చెప్పా కదండి, అందరినీ ఏకం చేయాలా అంటే, ఒక పక్క పారిశ్రామికవేత్తలు అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటాం, ఇండస్ట్రియలిస్ట్. అదేవిధంగా రైతులు, పీసెంట్స్ అండ్ ఫార్మర్స్, ఇంకా మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు,
నెక్స్ట్ ఇక్కడ చెప్పిన మెయిన్ ముఖ్యంగా 2 వర్గాలు, పారిశ్రామికవేత్తలు, రైతులు. ఇంకా నెక్స్ట్ ఏమి మామూలుగా కూలీ, వలస కార్మికులు ఎందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ అంటే మన భారతదేశంలో రకరకాల వర్గాల ప్రజలు ఉన్నారు. మళ్ళీ అన్ని వర్గాలకు ప్రధానమైనటువంటి ఒక డిమాండ్గా ఏది పెడితే అందరికీ అది మాకు కలిసి వస్తుంది, అది మొట్టమొదటి ఆలోచన. తర్వాత అందరూ అన్వయించుకోవాలా, ఓహో ఇది మా డిమాండ్, ఇది మా డిమాండ్, ఇది. ఇప్పుడు సపోజ్ ఈ 11 డిమాండ్లలో పారిశ్రామికవేత్తలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, రైతులకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, ఇంకా మధ్యతరగతి ప్రజలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, వలస కూలీలు కార్మికులకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఇట్లా ఈ డిమాండ్లు 11 డిమాండ్లో వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇది మా డిమాండ్ అనుకుంటారు. రైతులు ఏమనుకుంటారు, ఇది కూడా మా డిమాండ్లు కదా, మా డిమాండ్లో భాగం కదా అనుకుంటారు. కార్మికులు ఏమనుకుంటారు, ఇది కూడా మా డిమాండ్స్ కదా అనుకుంటారు. వలస కూలీలు మా డిమాండ్స్ కదా అనుకుంటారు. సో వీళ్ళందరికీ ఇది మాది 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 అందరికీ అన్వయించుకునేలా ఉండాలని చెప్పి ఈ 11 డిమాండ్లతో కూడినటువంటి ఒక లెటర్ని ఎవరికి ఇచ్చాడు, వైస్రాయ్ ఇర్విన్కి పంపించడం జరిగింది గాంధీజీ. ఎప్పుడు? 1930 జనవరి 31వ తేదీ. మా డిమాండ్స్ మీరు పరిష్కరించాలా అని. ఈయన ఆలోచన ఎంత గొప్ప చూడండి. గాంధీ మహాత్ముల ఆలోచన నిజంగా ఒక భారతదేశంలో గర్వించదగ్గ అవతార పురుషుల్లో గాంధీ మహాత్ముడు ఒకరు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆలోచన విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది గాంధీ మహాత్ముడిది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒక డిమాండ్ పైకి తీసుకొని వచ్చాడు. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రపంచంలో కాదు, ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు ఫస్ట్ బతకాలంటే ఏముండాలండి? తిండి కావాలా, అవునా? బ్రతకడానికి ఏం కావాలి? తిండి కావాలి. తిండి కావాలంటే ఏం చేస్తాం? వంట చేస్తాం. తిండి కావాలంటే ఏం చేస్తాం? వంట చేసి తినాల్సిందే కదా. అంటే పచ్చి కూరగాయలు వాటితో ఎంతకాలం బతుకుతాం? ఏదో ఒక వంట చేస్తుంది. వంట చేయాలంటే ప్రతి కూరలో కానీ, అన్నంలో కానీ, కూరలో కానీ ఏముండాలా? ఉప్పు ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలి వంటల్లో? ఉప్పు, సాల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సాల్ట్, ఉప్పు లేకుండా ఏ వంటైనా మనం చేయగలుగుతామా? ఏ కూరైనా ఇష్టంగా తినగలుగుతామా? ఉప్పు లేకపోతే ఏ కూర రుచిగా ఉండదు, ఏమీ తినలేం. అంటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి అవసరమే ఏంది? ఉప్పు. తిండి అవసరమే, అంటే వంట చేసుకోవాల్సిందే, వంటలు ఖచ్చితంగా ఉప్పు అవసరమే. సో ఈయన భారతదేశంలో అందరినీ ఏకీకరణ చేసే శక్తి ఒక ఉప్పుకు మాత్రమే ఉంది, సాల్ట్కు మాత్రమే ఉంది అని చెప్పి గాంధీజీ నమ్మడం జరిగింది. ఉప్పుకి ఆ శక్తి ఉంటుందని నమ్మినాడు. ఎందుకు? మొత్తం ప్రతి ఒక్కరు ఈ యొక్క అన్ని వర్గాల వాళ్ళు ఉప్పు ఖచ్చితంగా వాడాల్సిందే కదా. మరి ఉప్పును భారతదేశం యొక్క ఏకీకరణ చేసే శక్తిగా అనుకున్నాడు అన్న ఉప్పును. ఎందుకు అంటే ఉప్పు అనేది భారతదేశంలో అన్ని వంటకాలు ముఖ్యమైనది. కానీ అప్పుడు ఏం చేశారంటే ఉప్పు మీద పన్ను విధించేవాళ్ళు. ఉప్పు పన్ను అంటాం, సాల్ట్ ట్యాక్స్ విధించేవాళ్ళు. సాల్ట్ మీద ట్యాక్స్ అన్నమాట. అదేవిధంగా సాల్ట్ ప్రొడక్షన్ మీద గుత్తాధిపత్యం, మోనోపోలీ అంటాం. మోనోపోలీ అంటే ఉప్పు వాళ్ళు తయారు చేయాలి, బ్రిటిష్ వాళ్ళే, ప్రభుత్వమే తయారు చేయాలి, వేరే వాళ్ళు తయారు చేస్తుంది అన్ని ఉప్పు. అదేవిధంగా ఉప్పు మీద పన్ను, చాలా అన్యాయం కదండి. ఉప్పు మీద పన్ను, ఉప్పు తయారీ మీద గుత్తాధిపత్యం. ఈ రెండు ప్రభుత్వం యొక్క, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని వెల్లడిస్తుంది. ఆ నిరంకుశ వైఖరిని తెలియజేస్తుంది, వాళ్ళ నియంత్ర పరిపాలన వెల్లడిస్తుందని చెప్పి గాంధీ మహాత్ముడు నమ్మడం జరిగింది. అందువల్ల ఈయన వీళ్ళందరినీ ఏకీకరణ చేయాలంటే ఉప్పు మీద పన్నును రద్దు చేయాలి అని చెప్పి ఉప్పు పన్ను రద్దు, అబాలిష్ సాల్ట్ ట్యాక్స్, ఉప్పు పన్ను రద్దు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్, ఈ 11 డిమాండ్లు ప్రధానమైన డిమాండ్ అది తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఉప్పు మీద పన్ను రద్దు చేయాలని చెప్పినా ఉప్పు ఏంది?
అందరికి సంబంధించిన అన్ని వర్గాల వాళ్ళకు భారతదేశంలో అందరి వర్గాలకు సంబంధించిన మెయిన్ ఆయుధమైంది ఉప్పు. ఉప్పు మీద ఎప్పుడైతే నువ్వు రద్దు చేయాలని చెప్పినావు ట్యాక్స్, ఖచ్చితంగా ఏమైంది, ఓహో ఇది మంది, ఇది మంది, ఇది మంది, ఈ డిమాండ్ మంది, ఈ డిమాండ్ మంది, అందరు కలిసిపోయినారు. అందరూ ఉప్పు మీద పన్ను, ఉప్పు పన్ను మీద ఉప్పు పన్ను రద్దు చేయాలని అందరూ ఆ డిమాండ్ మీద అందరూ ఒక తాటి మీద నడవడం జరిగింది. గాంధీజీ యొక్క మహత్తరమైన ఆలోచన చూడండి. ఉప్పు అనేది మామూలుగా చాలా మనం అనుకుంటే చాలా చీప్ అనుకుంటాం, కానీ భారతదేశంలో ఒక ఉద్యమానికి లేపినటువంటి శక్తి చివరికి ఉప్పుకే దొరికింది. ఆ శక్తి ప్రజలందరినీ ఏకీకరణ చేసే శక్తి. ఈ మహత్తరమైన ఆలోచన ఎవరిది? గాంధీ మహాత్ముడు. సో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఉప్పు మీద పన్నును వేశారు కదా, ఈ ఉప్పు పన్నును రద్దు చేయాలా, అబాలిష్ సాల్ట్ ట్యాక్స్ అనే నినాదంతో గాంధీ మహాత్ముడు లార్డ్ ఇర్విన్, ఎవరైనా వైస్రాయ్, బ్రిటిష్లో భారత సంస్థానానికి అందరి పెద్ద ఆయన లార్డ్ ఇర్విన్ ప్రభువుకు లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసి ఏం చెప్పాడు, మీరు ఖచ్చితంగా, ఆయన లెటర్ ఎప్పుడు ఇచ్చాడండి, 1930 జనవరి 31 లెటర్ ఇచ్చాడు. ఏం డిమాండ్ చేశాడు? లెటర్ పంపించి 1930 మార్చ్ 11 లోపల మీరు మా డిమాండ్స్ మీరు పరిష్కరించాలని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేశాడు, ఒక హెచ్చరిక లాగా. ఓకే, సరే లెటర్ పెట్టినారు, టైం ఇచ్చాడు 1930 మార్చి 11 వరకు. మరి వైస్రాయ్ ఇర్విన్ ప్రభు లెటర్ చూశాడు, ఏమనుకోవాలి, ఏమీ స్పందించలేదు. ఇట్లాంటి లెటర్లు ఎన్నో చూసాము, ఇట్లాంటి డిమాండ్స్ ఎన్నో చూసాము, మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన లెటర్కి ఏమాత్రం స్పందించలేదు. చూశాడు, ఎంతో టైం ఇచ్చాడు, 1930 మార్చి 11 వరకు గాంధీ మహాత్ముడు వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసి ఇంకా ఎప్పుడైతే వైస్రాయ్ ప్రభువు, ఎవరు ఇర్విన్ ప్రభు, ఎప్పుడైతే వాళ్ళ డిమాండ్లు ఎప్పుడైతే ఆయన ఆసక్తి చూపలేదు, అసలు ఏమి పట్టించుకోలేదు, అప్పుడు 1930 మార్చి 12వ తేదీ, గుర్తుపెట్టుకోండి డేట్, దిస్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డేట్ చాలా ఇంపార్టెంట్. లెటర్ ఇచ్చింది 1930 జనవరి 31, ఎప్పటిలోపల డిమాండ్ పరిష్కరించాలన్నాడు. 1930 మార్చి 11 లోపల డిమాండ్ పరిష్కరించాలని చెప్పాడు, కానీ ఆయన ఏం పట్టించుకోవాలా. వెంటనే మరుసటి రోజు 1930 మార్చి 12వ తేదీ ఆయన ఇంకా ఖచ్చితంగా దీని ఉద్యమంలాగా తీసుకొని పోవాలన్న ఉద్దేశంతో గాంధీజీ యొక్క కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు ఆయనకు. గాంధీజీకి వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకులు అంటాం, స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్స్ లాంటి సత్యాగ్రహులు అంటాం. సత్యాగ్రహులు, సత్యాగ్రహం అన్నమాట నేను ఎట్లొచ్చింది ఏం కథ నా ప్రీవియస్ వీడియోలో చూడండి. సో స్వచ్ఛంద సేవకులు ఒక 78 మంది, నెంబర్ గుర్తుపెట్టుకోవాలా. వాలంటీర్స్ గాంధీజీకి విధేయంగా తనకు ఒబీడియంట్గా ఉండేటువంటి 78 మంది వాలంటీర్స్తో కలిసి గాంధీ మహాత్ముడు ఏం చేశాడంటే, ఆయన 1930 మార్చి 12వ తేదీన తన ఆశ్రమం గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఒక ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం అంటాం. సబర్మతి ఆశ్రమం, గుజరాత్లో సబర్మతి ఆశ్రమం నుండి ఆయన 1930 మార్చి 12న ఒక యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు? 1930 మార్చి 12వ తేదీన. ఎవరితో? స్వచ్ఛంద సేవకులు, తన వాలంటీర్స్తో, సత్యాగ్రహులతో. ఎంతమంది? 78 మంది. ఎప్పుడు? 1930 మార్చి 12. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. డేట్స్ చాలా గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో డేట్స్ ఇంపార్టెంట్. మ్యాటర్ ఎవరైనా చదవగలుగుతాం, డేట్స్ ఇంపార్టెంట్. సో 1930 మార్చి 12వ తేదీన ఆయన తన 78 మంది అనుచరులతో ఆయన ఒక యాత్ర చేశాడు. దాన్ని మార్చ్ అంటాం. మార్చ్ అంటే ఇంగ్లీష్ నెలలో మార్చ్ కాదు, మార్చ్ అంటే నడకలాగా. ఇప్పుడు మనం మిలిటరీలో మార్చ్ అంటాం చూడండి, మార్చ్ అని ఇట్లా నడుస్తాడు చూడండి,
ఆ విధంగా ఒక మార్చ్, ఒక యాత్ర. అందుకే దానికి దేనికోసం స్టార్ట్ చేసిన యాత్ర? ఉప్పు కోసం స్టార్ట్ చేశారు కాబట్టి ఉప్పు అనేది భారతదేశం, ఉప్పు మీద పన్ను రద్దు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏకీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన యాత్ర కాబట్టి దీన్ని ఉప్పు యాత్ర అంటాం. ఏమంటాం దీన్ని? ఉప్పు యాత్ర. ఇంగ్లీష్లో సాల్ట్ మార్చ్ అంటాం. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? గుజరాత్లో సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించాడు. అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడ సముద్ర తీరంలో, గుజరాత్ సముద్ర తీరంలో దండి అనేటువంటి ఒక ఊరుంది. దండి ఎక్కడుంది? గుజరాత్ యొక్క సముద్ర తీరంలో ఉంది దండి అనే ఊరు. సబర్మతి ఆశ్రమం నుంచి ఆయన బయలుదేరినాడు. ఎవరితో? 78 మందితో బయలుదేరి లాస్ట్గా ఆయన దండి అనేటువంటి ఈ సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నాడు. ఎప్పుడు? 1930 ఏప్రిల్ 6. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1930 ఏప్రిల్ 6 తేదీన చేరుకున్నాడు. ఎప్పుడు బయలుదేరినాడు? 1930 మార్చి 12 బయలుదేరినాడు. 78 మందితో బయలుదేరినాడు. ఎక్కడి నుంచి? గుజరాత్తోని సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? గుజరాత్తోనే సముద్ర తీరంలో ఉన్నటువంటి దండి అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. ఎప్పుడు? 1930 ఏప్రిల్ 6 బయలుదేరింది. మార్చి 12 చేరింది ఏప్రిల్ 6. మొత్తం 24 రోజులు ప్రయాణం జరిగింది. 24 days, 24 రోజులు ప్రయాణం చేశాడు. ఒక రోజుకు 10 మైళ్ళు నడిచారు. ఒక రోజుకు 10 మైళ్ళు. ఎవరు? వీళ్ళంతా కలిసి, గాంధీ వాళ్ళ అనుచరులు 75 మంది కలిసి రోజుకు 10 మైళ్ళు. ఒక రోజుకు 10 మైళ్ళు. 24 రోజులకు ఎన్ని మైళ్ళు అవుతాయండి? 240 మైళ్ళు. 240 మైల్స్. 240 మైళ్ళు వాళ్ళు నడచడం జరిగింది. ఒక మైల్ ఎంత? 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. ఒక మైల్ అంటే 1.5 కిలోమీటర్ కంటే కొద్ది ఎక్కువ. ఒక 100 మీటర్లు ఎక్కువ. 1.5 కిలోమీటర్ కొద్దిగా ఎక్కువ ఒక మైల్ అంటే. అట్టా 240 మైళ్ళు అంటే 384 కిలోమీటర్లు వస్తుంది. 384 కిలోమీటర్లు వస్తుంది. 300 పైనే. ఓకే. సో ఈ విధంగా అతను 240 మైళ్ళు నడిచి 24 రోజులు, రోజుకు 10 మైళ్ళ చొప్పున 240 మైళ్ళు నడిచి ఎక్కడ చేరాడు? గుజరాత్ సముద్ర తీరంలో నుండి దండి అనే ప్రాంతానికి చేరి అక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ నీళ్లను తీసుకున్నాడు. నీరు తీసుకొని మరిగించాడు. మరిగించి ఆ విధంగా ఉప్పును తయారు చేశాడు. బాయిలింగ్ సీ వాటర్, సముద్ర ఉప్పును మరిగించడం ద్వారా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం జరిగింది. సాల్ట్ లా ఉంది కదా, ఉప్పు చట్టం, దాన్ని ఉల్లంఘించాడు. ఉప్పు చట్టాలు ఉన్నాయి కదా, ఏంటి చట్టం? ప్రభుత్వమే తయారు చేయాలి ఉప్పును, వేరే వాళ్ళు తయారు చేస్తున్న ఆ చట్టాన్ని ఏం చేశాడు? గాంధీ మహాత్ముడు ఉల్లంఘించడం జరిగింది. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు. ఏ విధంగా? ఈ దండి ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉప్పును మరిగించడం ద్వారా. సో బాయిలింగ్ సీ వాటర్, ఆ విధంగా ఆయన ఉప్పును తయారు చేశాడు. ఆ విధంగా ఉప్పు చట్టాన్ని ఆయన ఉల్లంఘించాడు. ఓకే. ఆ విధంగా ఉల్లంఘించడమే శాసన ఉల్లంఘన ఉద్యమము. శాసనాన్ని ఉల్లంఘించాడు కదా. శాసనాన్ని ఉల్లంఘించి, ఏం శాసనం? ఉప్పు తయారు చేయడం మంది కాదు, ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది. ఆ చట్టాలను ఉల్లంఘించాడు. డిస్ఒబీడియన్స్, ఉల్లంఘించడం జరిగింది. కాబట్టి ఇటువంటి చట్టాలను ఉల్లంఘించాడు కాబట్టి ఈ యాత్రకు సాల్ట్ మార్చ్ లేక దండి మార్చ్ లేక సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘనం, చట్టాన్ని ఉల్లంఘించాడు. ఉప్పును తయారు చేయడం ద్వారా శాసనాన్ని ఉల్లంఘించాడు. కాబట్టి శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు, సివిల్ డిస్ఒబీడియంట్ మూమెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దండి మార్చ్, దండి సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహ ఎప్పుడు మొదలైంది? 1930 మార్చి 12 మొదలైంది. ఎంతమందితో? 78 మందితో. ఎక్కడి నుంచి? గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరింది. ఎక్కడి వరకు? గుజరాత్ సముద్ర తీరంలో దండి ప్రాంతానికి. ఎప్పుడు చేరుకున్నారు? 1930 ఏప్రిల్ 6 చేరుకున్నారు. ఎన్ని రోజులు? 24 days. రోజుకి ఎన్ని మైళ్ళు? రోజుకి 10 మైళ్ళు. 24 days 240 మైల్స్, 240 మైళ్ళు ప్రయాణం చేశారు. ఆ విధంగా సముద్రపు నీటిని మరిగించడం ద్వారా
ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం జరిగింది. ఇదే ఈ ఉప్పు చట్ట ఉల్లంఘనమే శాసన ఉల్లంఘనానికి మొదటి మెట్టు, పునాది, బిగినింగ్. దిస్ ఈస్ ద బిగినింగ్. శాసన ఉల్లంఘనానికి మొదటి మెట్టు ఏంది? ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం. దిస్ ఈస్ ద బిగినింగ్. అంతకుముందు 1921, 22 సంవత్సరాలు కూడా మనకు 1921, 22 సంవత్సరాల్లో మనకు ఏం జరిగింది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది. సహాయ నిరాకరణం. అది సింపుల్గా జరుగుతాను. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా జరిగింది. మళ్ళీ ఆయన మానే ఆ ఉద్యమాన్ని స్టాప్ చేయమని చెప్పి పిలిపించడం జరిగింది. స్టాప్ చేస్తాం. కానీ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు జరిగిందేమో శాసన ఉల్లంఘనం, ఇది సహాయ నిరాకరణం, సహాయాన్ని నిరాకరించడం. ఇప్పుడు జరిగింది ఏంది? ఉప్పును తయారు చేయడం ద్వారా శాసనాన్ని ఉల్లంఘించడం. శాసన ఉల్లంఘనానికి సహాయ నిరాకరణకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో చట్టాలను ఉల్లంఘిస్తారండి. అది చాలా కష్టం. పోలీసు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. చట్టం ఉల్లంఘిస్తే ఏమవుతుందండి? శిక్షార్హులే కదా. ఎవరినైనా జైల్లో పెట్టచ్చు, కొట్టచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, శిక్షార్హులు. కాబట్టి ఈ మూమెంట్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. కానీ ఉప్పు యాత్రను ప్రారంభించడం ద్వారా ఆయన పోయేటప్పుడు ఈ 10 రోజులు ప్రయాణం చేశాడు కదా. ఈ 10 రోజుల ప్రయాణంలో ఆయన వెంటబడి 78 మంది ఉన్నారు కదా. ఈ 78 మంది మొత్తం ఒక యాత్రలాగా పోతూ ఉన్నప్పుడు ఆ ఊర్లలో మధ్యలో జనాలు, గాంధీ వాళ్ళు వస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు చూసేదానికి. వాళ్ళందరినీ ఆయన ఉద్దేశించి తన ప్రసంగంలో శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడాలా, ఎలా మనమంతా ఏకం కావాలి, స్వరాజ్యం అనేటువంటి దాన్ని మనం ఎలా తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది గాంధీ మహాత్ముడు ఈ యొక్క ఉప్పు యాత్ర చేసేటువంటి ఆ సందర్భంలో. ఓకే, సో ఈ 24 డేస్లో ఆయన ప్రజలను ఏకీకరణం చేసి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా మనము ప్రజలను సమాయత్తం చేయొచ్చు స్వరాజ్యం కోసం అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి గాంధీ మహాత్ముడు. అదేవిధంగా ఈ సహాయ నిరాకరణకి, శాసన ఉల్లంఘనానికి ఏంటి డిఫరెన్స్? వలస చట్టాలను కూడా ఉల్లంఘించారు. చట్టాలను ఉల్లంఘించారు. ఎక్కడ శాసన ఉల్లంఘనలో చట్టాలను ఉల్లంఘించడం జరిగింది. వలస చట్టాలు, కొలోనియల్ లాస్ అంటాం, అది కూడా ఉల్లంఘించారు. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఈ శాసన ఉల్లంఘనలో మెయిన్ సాల్ట్ ట్యాక్స్ మెయిన్ రద్దు చేయాలి. ఉప్పు పన్నును రద్దు చేయాలి. ఉప్పు చట్టం ఉల్లంఘన మెయిన్. తర్వాత ఇంకొకటి రైతు శిస్తు. రైతులు ఏం చేస్తారు? శిస్తు కట్టేవారు. రెవెన్యూ ట్యాక్స్, ఇది కూడా వాళ్ళు కట్టడం మానేశారు. అది కూడా ఉల్లంఘనే కదా, చట్టం కదా. రైతు శిస్తు కట్టడం చట్టం, ఆ చట్టాన్ని ఉల్లంఘించారు. ట్యాక్స్ పే అనేది చేయలేదు. తర్వాత ఏం చేశారు? విదేశీ వస్త్రాలు అంటే ఫారిన్ క్లాత్. నేను ఫాస్ట్గా రాస్తుంటానండి, అక్షరాలు మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో విదేశీ వస్త్రాలు, ఫారిన్ క్లాత్, అది కూడా ఏం చేశారు? బాయ్కాట్ చేశారు, బహిష్కరణ. విదేశీ వస్త్రాలు బహిష్కరించారు. అదేవిధంగా మద్యం దుకాణాలు, లిక్కర్ షాప్స్, మద్యం దుకాణం అంటే లిక్కర్ షాప్స్ దిగ్బంధించేశారు. పికెటింగ్ అంతా ఎవరు పోకుండా దిగ్బంధించేశారు. ఈ విధంగా విదేశీ వస్త్రాలు బహిష్కరించడం అంటే ఫారిన్ క్లాత్ బాయ్కాట్ చేయడం, లిక్కర్ షాప్స్ పికెటింగ్ చేయడం, ఇది కూడా చట్టాలను ఉల్లంఘించడమే. అదేవిధంగా మనకు రైతులు శిస్తు కట్టకపోవడం, ఇంకా ముఖ్యంగా ఏంటంటే చౌకీదార్ వ్యవస్థ. చౌకీదార్ పన్ను. చౌకీదారులు అంటే ఎవరంటే మన గ్రామానికి కాపలా కాసేటువంటి ఒక రకమైన వాచ్మ్యాన్, పోలీసు గార్డ్స్ లాగా, మన విలేజ్కి కాపలా కాసేందుకు నియమించబడినటువంటి ఒక వాచ్మాన్ లాగా, లేకపోతే పోలీస్ గార్డ్స్ లాగా ఉండేవాళ్ళు చౌకీదారులు అంటారు. వాళ్ళకు పే చేయాలి కదా డబ్బులు, దాని మీద కూడా ట్యాక్స్ ఎవరు కట్టాలా? మనమే కట్టాలి, రైతులు. ఓకే, రైతుల నుంచి వసూలు చేసేవాళ్ళు చౌకీదారు పన్నులు. ఇది చాలా అన్యాయం కదండి.
అది గవర్నమెంట్ పే చేసుకోవాలా, కానీ దాని మీద ట్యాక్స్ అనేది వేసేవాళ్ళు. వాళ్ళు భరించాలంటే కొంత ట్యాక్స్ కట్టాలా. ఆ ట్యాక్స్ కూడా ప్రజలే, దట్ మీన్స్ రైతులు కట్టేవాళ్ళు. అది కూడా ఈ చౌకీదార్ పన్ను కూడా వీళ్ళు బహిష్కరించేశారు. ఇన్ని పన్నులు వాళ్ళు కట్టకుండా వదిలేశారు ప్రభుత్వానికి, చట్టాన్ని ఉల్లంఘించారు. అదేవిధంగా విలేజ్ అఫీషియల్స్, గ్రామాధికారులు రిజైన్ చేశారు, గ్రామాధికారులు కూడా రాజీనామా చేశారు, విలేజ్ అఫీషియల్స్కి రాజీనామా చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఫారెస్ట్ లాస్, అటవీ చట్టాలు. ఈ అటవీ చట్టాలు కూడా ఉల్లంఘించడం జరిగింది. ఏ విధంగా? మరి అటవీ చట్ట ఉల్లంఘన అంటే మీకు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాయి, అక్కడ ఎవరు ఎంట్రీ లేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, లోపలికి పోయేసి కలప తీసుకొని వచ్చారు. కలప, దట్ మీన్స్ టు కలెక్ట్ వుడ్, కలెక్టింగ్ వుడ్, కలపను తీసుకొని వచ్చారు. రిజర్వ్ ఫారెస్ట్లో ఎవరికి ఎంట్రీ లేదు. ఆడపోయి కలపను తీసుకొని వచ్చారు, వుడ్ను తీసుకురావడం. అదేవిధంగా పశువుల మేతకు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంట్రీ కావడం. ఆ విధంగా ఎంట్రీ కావడం వల్ల అటవీ చట్టాలను కూడా వీళ్ళు ఉల్లంఘించడం జరిగింది. చూడండి, ఇవన్నీ చట్టాల ఉల్లంఘనే, అవునా? ఇవన్నీ చూసుకుంటే అన్ని చట్టాల లెక్క ఉల్లంఘన జరుగుతూ వచ్చింది. ఈ విధంగా గాంధీజీ గారు తన ఉపన్యాసాల ద్వారా, తన యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకీకరణ చేసి శాసన ఉల్లంఘన ఉద్యమం మీద మంచి అవగాహన తీసుకొని వచ్చి అందరినీ ఒక తాటిపైకి నడిపించారు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సాల్ట్ మార్చ్ ఆర్ దండి మార్చ్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ నేను ఎక్కువ తెలుగు రాస్తాను, ఎందుకంటే హిస్టరీ అనేది మన మాతృభాషలో వింటే బాగుంటుందని నేను చాలా వరకు ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా వాడినాను. మరి క్లాస్ అయిపోయినంటే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి దానికి సంబంధించిన టాపిక్ అంతా మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అది చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. హిస్టరీ యొక్క టేస్ట్ను అనుభవించండి, అది నా బాధ. టేస్ట్ ఆఫ్ హిస్టరీ, అసలు హిస్టరీ ఎంత బాగుంటుందంటే అది ఇంకా డీటెయిల్గా వెళ్ళేది. నేను మీకు 10th క్లాస్ వరకు ఎంత కావాలో అంతవరకే చెప్తున్నా. ఇంకా డెప్త్గా వెళ్తే డిగ్రీ లెవెల్ హిస్టరీ, కాంపిటేటివ్ లెవెల్ హిస్టరీ ఇంకా చాలా బాగుంటుంది. అదేవిధంగా అర్థం కాకపోతే మ్యాథ్స్ కన్నా భయంకరంగా ఉంటుంది హిస్టరీ. నిజమండి, మ్యాథ్స్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం కాకపోతే హిస్టరీ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఇంకా ఏపీ హిస్టరీ ఉంది, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇంకా కష్టంగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీ కంటే కూడా. కాబట్టి మీరు చెప్పిన వెంటనే టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఆ టాపిక్ చదవండి. సాల్ట్ మార్చ్ ఉంది, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఉంది, ఒకసారి చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పటికీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ టాపిక్ మీరు ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు కాదు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, కాంపిటేటివ్ వాళ్ళు, టెట్ రాసేటువంటి సోషల్ స్టడీస్ టీచర్స్ అందరికీ ఉపయోగమైంది. కాబట్టి దయచేసి మిస్ కాకుండా చూడడం ఇంపార్టెంట్. తర్వాత మీకు నేను ఇంతకుముందు చెప్పాను, దాదాపుగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది టీచింగ్ మీద, 30 years టీచింగ్. 1994-96 ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 కోచింగ్ పోవడం వల్ల హైదరాబాద్లో నాకు సోషల్ స్టడీస్ మీద అప్పుడు గ్రూప్ 1 ఆప్షన్స్ నాయి మ్యాథమెటిక్స్, జాగ్రఫీ ఉండడం వల్ల ఆ సోషల్ స్టడీస్ మంచి గ్రిప్ ఉంది. అప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని క్వాలిఫై కావడం వల్ల మనకి ఏమైందంటే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన రావడం వల్ల, దేవుని దయ వల్ల నాకు అన్ని సబ్జెక్ట్స్ అవగాహన ఉంది. కాబట్టి నేను మ్యాథమెటిక్స్ టీచర్ అయినప్పటికీ, అది మ్యాథమెటిక్స్ మీరు అనుకుంటున్నాను సార్ కేవలం 2nd grade టీచరే కదా, హెచ్జిటీనే కదా అనుకుంటారు. నేను 16 సంవత్సరాలు డిగ్రీ మ్యాథ్స్ చెప్పాను లెక్చర్గా, 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లెక్చర్గా పనిచేశాను, ఒక 2 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఓకేనా? ఆ తర్వాత గవర్నమెంట్ పోస్ట్ వచ్చి ఇప్పుడు 2nd grade టీచర్గా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ మనం టెట్ మీద వీడియోలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ టీచర్స్ మీ 10th క్లాస్ పిల్లల కోసం కూడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా త్వరలో మరొక టెట్ వీడియోతో మనం కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.